హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీలో ఎంతమందికి ఎండు చేపల కూర అంటే ఇష్టమో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎండు చేపల కర్రీ అయితే చేసుకుంటున్నా. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే వండితే తినేదాన్ని. చాలా బాగా చేసేది అసలు. అలాంటి టేస్ట్ ఇప్పుడు మనం అసలు తినాలంటే తినలేము, వండలేము ఫస్ట్. మళ్ళీ మా నాన్నమ్మ చేస్తేనే తిన్నా రీసెంట్గా. ఈరోజు ఎందుకో నాకు తినాలనిపించింది, అందుకే నేనైతే కర్రీ అయితే చేసుకుంటున్నా. దీనికోసం నేనైతే ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసిన వండడం అయితే. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే బ్రౌన్ కలర్లోకి వస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను నేనైతే. మీ కారం ఎంత కారం ఉందో తక్కువ ఉందో చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలి సూప్ కోసం. కాసేపు ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే కొంచెం కర్రీ అయితే తీస్తున్నా, ఎందుకంటే మా ఆయన అయితే ఎండు చేపలు తినడని చెప్పి, అందుకని చెప్పి మా ఆయన కోసం అయితే బాయిల్డ్ ఎగ్ అయితే ప్రిపేర్ చేసిన. అందులో కర్రీ కావాలి కదా, అందుకే కర్రీ అయితే తీసిన కొంచెం. ఇప్పుడు ధనియా పౌడర్, మసాలా కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని కర్రీ మొత్తం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో మొత్తం చూసిర్రు కదా, వీడియోకి లైక్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.